నమస్తే, నేను మీరవి. ఈరోజు పాకిస్తాన్ వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఆడము బైకట్ చేస్తామన్న పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. మన క్రికెట్ సీనియర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు, పాకిస్తాన్కి అలవాటే. ఈరోజు ఏదో బంగ్లాదేశ్ను మభ్యపెట్టడానికి మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ మద్దతు ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళతో ఉంటే మనం ఇండియాను ఎలా ఆడుకోవచ్చని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏదో మద్దతు తెలిపినట్టు చేసి మళ్ళీ వాళ్ళతోనే ఒప్పించుకొని కంపల్సరీ క్రికెట్ ఆడదని చెప్పి ఇలా మొత్తానికి రాజకీయంగా బంగ్లాదేశ్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం, మళ్ళీ క్రికెట్ ఆడకపోతే దాదాపు 1000 కోట్లు నష్టపోతుంది. కాబట్టి పాకిస్తాన్ కంపల్సరీ మళ్ళీ క్రికెట్ ఆడతా అని ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. అదే శ్రీలంకకి టికెట్ రేట్లు 10,000 ఉన్న టికెట్ రేట్లు వాళ్ళు ఒక్క ప్రకటన చేయగానే 60,000 మారిపోయిందట టికెట్ రేటు, ఫ్లైట్ టికెట్. అంటే చూడండి, ఇండియాతోని చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎంత మన మీద వ్యతిరేకతగా ఉన్నాయి. మనల్ని ఎప్పుడు తొక్కుదామా వీళ్ళను, ఎప్పుడు అంచుదామా అని చూస్తారు. కానీ ఇండియా ఎవరికి భయపడదు. ఇండియా ఎప్పుడు ఇంకోరి సాయం తీసుకోదు, ఇంకోరికి భయపడదు. ఇండియా ఈజ్ గ్రేట్. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.